మీకు కొన్ని కొన్ని రహస్యములు చెప్పవలసిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు కొంతమంది వచ్చి అదేమిటో తెలియదండి, మేము ఎంత ప్రయత్నించినా మెత్తని పరుపు మీద పడుకున్న వేళకి నిద్ర పట్టదు, పడుకుంటే ఇట్టే వెలుపు వస్తుంది, చాలా యాత్ర పడుతున్నాం, సకాలములో నిద్ర పట్టకపోవడం వల్లట ఉదయం పూట పనులు చేయలేకపోతున్నారట, ఉత్సాహంగా ఉండడం లేదట, దానివల్ల పగల ఆఫీసులో యాత్ర పడుతున్నారు. అంటే ఏమిటనమాట, తామసీ శక్తి, ఈ నిద్రాశక్తి అతన్ని పట్టుకోవలసిన సమయంలో పట్టుకోవడం లేదు, దానివల్ల మనిషికి అనారోగ్యం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ తామసీ శక్తిని, రాజసిక శక్తిని, సాత్విక శక్తిని కలిపి 3 శ్లోకములలో వర్ణించారు. ఆ 3 శ్లోకములు భక్తి శ్రద్ధలతో రోజు జపం చేసినా, పారాయణ చేసినా, పారాయణ చేయలేకపోతే విన్నా, అటువంటి వాడికి ఈ 3 శక్తులు సమయమునకు ఏవి రావాలో వస్తాయి. అప్పుడు హాయిగా నిద్రపోతాడు, హాయిగా లేస్తాడు, చురుగ్గా పనులు చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, సంపాదించగలుగుతాడు, సంపాదన వల్ల ఆనందం పొందుతాడు. ఆ 3 శ్లోకములు కలిసినటువంటి ఒక ధ్యాన శ్లోకం దేవీ భాగవతంలో మహామహిమలో చెప్పారు. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు. వ్యాసుల వారు అద్భుతమైన ఈ శ్లోకం రాశారు. ఇందులో మొత్తం అమ్మవారి శక్తులన్నీ ఉంటాయి. ఒకే శ్లోకంలో 3 శ్లోకముల సారము కలిపాడు. ఈ శ్లోకము చదవకుండా ఒక్కనాడు కూడా కంచి పరమాచార్యులు వారు ఉండేవారు కాదు. మా తండ్రి గారు యావజ్జీవితం ఈ శ్లోక పారాయణ చేశారు, మా అమ్మగారు ఇది పారాయణ చేశారు. నేను మహాయోగులందరూ ఈ శ్లోకం పారాయణ చేయడం చూశాను. ఈ శ్లోకాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదువుకుంటే సుఖంగా నిద్రపోతారు, తిన్నది అరుగుతుంది, ఏ పని ఎప్పుడు ఎలా చేయగలుగుతారో అలా చేస్తారు. పనులు చేసేటప్పుడు ఏ విధమైన టెన్షన్లో ఉండవు. ఆందోళన ఎందుకు, ఆందోళన పడితే పని అవుతుందా, ఇంట్లోంచి వెళ్ళేలోపు రైలు అందుతుందో లేదో, రైలు ఎక్కిన తర్వాత సరిగ్గా రైలు ఆగే సమయానికి మనకి మెలకు వస్తుందో లేదో, మెలకు వచ్చే సమయానికి అడ్డం ఎవడన్నా పడితే దిగలేమేమో, ఈ అనుమానంతో నిరంతరం ఏం బతుకుతాం. ఇవన్నీ తొలగాలంటే ఆ శ్లోకం పారాయణ చేసుకోండి అని మహానుభావులైన పెద్దలు చెప్పారు.